గుంటూరు కారం మూవీ చూడడం జరిగింది. లిటరలీ తలనొప్పి వచ్చింది నాకు. సినిమా డైరెక్టరు అసలు త్రివిక్రమేనా అనిపించింది. అజ్ఞాతవాసి సినిమాలో చూసినట్టుంది. లిటరలీ డిసప్పాయింట్ త్రివిక్రమ్ గారు. మడత పెడతా అని సాంగ్లో మహేష్ బాబు ఇరగదీసే డ్యాన్స్. ఇంతవరకు ఏ మూవీలో అలా డ్యాన్స్ చేయలేదు. తీన్మార్ మాస్ కంటి డ్యాన్స్ చేశారు. మహేష్ బాబు డైలాగ్ టైమింగ్ సూపర్ ఉంది. కొత్త మహేష్ బాబు కనిపించాడు. ప్రతిసారి బీడీ తాగుతున్నాడు మహేష్ బాబు. అన్ని బీడీలు ఎందుకు తాపించాడో త్రివిక్రమ్ మనకేం తెలియదు. ఆ బీడీల వల్ల ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు కూడా తెలియదు. సినిమా పేరు గుంటూరు కారం కాదు పెట్టాల్సింది, కొడుకు దిద్దిన కాపురం అని పెట్టినుంటే సినిమాకి యాప్ట్ టైటిల్. నా ఒపీనియన్ మాత్రమే ఇది. తమన్ గారు అయితే చేతులు ఎత్తేశారు. బీజిఎం అస్సలు బాగాలేదు. కుర్చీలకెళ్ళి ఎట్లా కూర్చున్నాను అలాగే నీరసం వచ్చేసింది నాకు. సో సినిమా మాత్రం ఫుల్ డిసప్పాయింట్ చేశారు. కానీ మహేష్ బాబు యాక్టింగ్ ఇరగదీశాడు, డ్యాన్స్ చింపేశాడు. కుర్చీ మడత పెట్టి కడితే త్రివిక్రమ్ తమన్ చేతులు ఎత్తేశారు. మొత్తానికి సినిమా డిజాస్టర్. నీకు అర్థమవుతోందా?